in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈరోజు కూడా ఒక చక్కని సమాధానాన్ని మానవాళి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు దేవుని గ్రంథం నుండి తెలియజేయటానికి నేను సిద్ధపడి ఉన్నాను. మీరంతా పరిశుద్ధ గ్రంథములు తెరచి చెప్పబడుతున్నటువంటి సంగతులను ఆలోచనాత్మకంగా నేర్చుకోవాలని నేను మొట్టమొదట మీకు సూచిస్తున్నాను. మనుషులలో ఎవరినైనా మీరు పాపాత్ములు అంటే వారు ఒప్పుకోరు. ఎందుకంటే అపవాది అయిన వాడు మనిషిలో ఒక భ్రమ పుట్టించాడు. మనిషిని తనకు తానే నీతిమంతుడనుగా చలామణి అవ్వటానికి ధైర్యాన్ని పుట్టించాడు. అందువలన మనుషులలో ఏ ఒక్కరూ కూడా పాపాత్ములుగా అంగీకరించలేరు. ప్రియులారా, భూమి మీద తల్లి గర్భము నుండి బయటకు వచ్చింది మొదలుకొని యేసుక్రీస్తులో తిరిగి నూతన జన్మ పొందేంత వరకు ఆ బ్రతుకులో ఖచ్చితంగా ఏదో ఒక క్షణాన మనమందరము పాపము చేసిన వారమే. నాతో పాటు ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తునందు ఇంకా మనం జన్మించలేదు అంటే, క్రీస్తు రాజ్యంలో ఇంకా మనం అడుగు పెట్టలేదు అంటే మనం పాపాత్ముల కిందే లెక్క. ఏ విషయంలో మేము తప్పు చేసాము, ఏ విషయంలో దేవునికి మేము పాపాత్ములుగా కనిపిస్తున్నాము అంటే అనేక విషయాలలో, ఒకటా రెండా? చూపులలో, ఆలోచనలలో మన యందు పాపమును పట్టుకునేటువంటి పరలోకమందున తండ్రి మనలను పాపాత్ములుగా చిత్రీకరించడానికి ఆయనకు ఎంతో సమయం పట్టదు. అయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలను శంకిస్తూ మేము పాపాత్ములము కాదు అని వారికి వారే భ్రమపడుతూ, దేవుడు కొన్ని చోట్ల మనుష్యులు పాపాత్ములను వ్రాయించాడు, మరికొన్ని చోట్ల దేవుని యందుంటే వారు పవిత్రులు అని వ్రాయించాడు. హతోస్మి, ధన్యోస్మి అని ఏవేవో వారికి నచ్చినటువంటి పదాలను తగిలించి దేవుని వాక్యాన్ని వారు అపార్థం చేసుకుంటున్నారు. కనుక ఈ సందర్భానికి సంబంధించి దేవుని వాక్య వివరణ మానవాళికి నేను అందించాలని కోరుకుంటున్నాను. మనుష్యులలో ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా పాపాత్ములే. మరి అలాంటప్పుడు ఎవరు పరలోకం వెళ్తారు? అయితే మానవులలో ప్రతి ఒక్కరూ తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తునందు జన్మించినంత వరకు ఈ మధ్యకాలంలో మనుషులందరూ పాపాత్ములే. ఎవరైతే క్రీస్తునందు జన్మిస్తారో, అందుకే దానిని నూతన జన్మ అన్నాడు దేవుడు. నూతన జన్మ. ఎవరైతే క్రీస్తునందు మరలా జన్మిస్తారో, తల్లి గర్భమునందు పుట్టుట కాదు, మరలా ఆత్మీయంగా జన్మించటం, చేసిన తప్పులను ఒప్పుకొని ఇక మీదట తప్పులు చేయకుండా ఉండే జీవితంలోనికి అడుగుపెట్టుట, దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతికినటువంటి బ్రతుకునంతటిని
అది తప్పుగా పాపముగా ఒప్పుకొని ఇక మీదట దేవుని వాక్యము కొరకు బ్రతుకుట. ఎవరైతే తల్లి గర్భమునందు పుట్టినవారుగా ఈ లోకమందు బ్రతుకుతున్నారో వారిలో క్రీస్తునందు ఇంకా జన్మించలేదో వారందరూ కూడా దేవుని దృష్టికి పాపాత్ములే. దేవుని దృష్టికి పాపాత్ములే. పెద్ద భయంకరమైనటువంటి నేరాలు చేయనక్కరలేదు. ఏ నేరమైనా దేవుని ఎదుట నేరమే, ఏ పాపమైనా దేవుని ఎదుట పాపమే. అన్నింటినీ కలిపి, పాపములన్నింటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి తనకిష్టమైన బ్రతుకును భూమి మీద కలిగి ఉండుట దేవుని దృష్టికి పాపము. దేవుని ఇష్టం ఏంటి అనే దానిని పట్టించుకోకుండా నా ఇష్టం నాది అని తన ఇష్టానుసారంగా పోతున్నటువంటి ప్రతి మనిషిని దేవుడు పాపాత్ముడుగానే చిత్రీకరిస్తాడు. ఇది దేవుని న్యాయ విధి. న్యాయ విధి ముందు మనము తలదించాల్సిందే. లోక చట్టాల ముందు మనం తలదించటం లేదా? ఏ దేశంలో మనం నివసిస్తుంటే ఆ దేశ చట్టానికి మనం లోబడటం లేదా? ఈ చట్టం ఇలా ఎందుకుంది అని మనం ఏమైనా ప్రశ్నిస్తున్నామా? శిక్షార్హులము అంటే శిక్షను అనుభవించవలసిందే. మనము తప్పు చేసిన తరువాత శిక్షను విధించినప్పుడు ఆ చట్టాన్ని మార్చమంటే కుదురుతుందా? నేను తప్పు చేశాను గనక నాకు శిక్ష పడుతుంది గనక ఈ చట్టాన్ని మార్చేయండి అంటే కుదురుతుందా? చట్టం ఎప్పుడూ అందరికీ ఒకే విధంగా ఉంటుంది. లోక సంబంధమైనటువంటి మనుష్యులు వ్రాసినటువంటి చట్టాలు ఇవి, వాటికే లోబడుతున్నాం కదా. దేవుడు వ్రాసినటువంటి చట్టం ఉంది, దేవుడు విధించినటువంటి కట్టడి ఉంది, దేవుని న్యాయం ఉంది. ఆయన దృష్టికి ఎవరు నీతిమంతులో వారే నీతిమంతులు, ఎవరు పాపాత్ములో వారే పాపాత్ములు. దేవునిలో ఇంకా ఎవరైతే ప్రవేశించరో, దేవునిలో ఎవరైతే జీవితములను మరలా జన్మింప చేసుకోలేదో అట్టి వారందరినీ దేవుడు ఏమంటున్నాడంటే ఇంకనూ మీరు పాపపు బ్రతుకులలోనే ఉన్నారంటున్నాడు. వారందరిని బట్టి దేవుడు లోకమంతా పాపముతో నిండి ఉన్నదని, ఏ మనిషి నీతిమంతుడుగా కనిపించుటలేదని, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపమునకు దాసుడే అని అనేక సందర్భాలలో తెలియజేశాడు. ఆ మాటలను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మనుషులందరూ పాపాత్ములు అన్నప్పుడు ఆ మనుషులలో ఏ ఒక్కరూ క్రీస్తునందు జన్మించలేదు, దేవుని కొరకు బ్రతకటం లేదని అర్థం. క్రీస్తునందు జన్మించి దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని గూర్చి దేవుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడతాడు? అక్కడ దేవుడు ఎవరిని ఉద్దేశిస్తున్నాడు? ఇంకా క్రీస్తులో జన్మించని వారు, నూతన జన్మను పొందని వారు, వారి బ్రతుకుల యొక్క పరమార్థములను అర్థం చేసుకొని వారు, దేవుని వాక్యమును అంగీకరించని వారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే అని దేవుడు తెలియజేస్తున్నాడు. వ్రాయబడినటువంటి ఆ మాటలను మొదట మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకనూ మార్పు నొందని మనుషులను గూర్చి, దేవునిలో జన్మించని మనుషులను గూర్చి, రక్షణలో ప్రవేశించని మనుషులను గూర్చి దేవుడు వ్రాయించిన మాటలను మొట్టమొదట ప్రారంభంలో మీరు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 36వ వచనం నుంచి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 36వ వచనం నుంచి చూడండి. పాపము చేయని వాడెవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టు గాని సమీపమైనట్టు గాని తమ దేశములకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని నీవు కోరుకుని ఈ పట్టణము మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. సొలొమోను దేవుని కొరకు మందిరమును నిర్మించిన తరువాత ఆ మందిరమును గూర్చి మాట్లాడుతూ ప్రధానంగా యూదులు, ఇశ్రాయేలీయులు, దేవుని పేరు పెట్టబడిన వారు, దేవుని కొరకు బ్రతకవలసిన వారు,
పాపము చేసినప్పుడు, ఎందుకంటే మనుషులందరూ పాపాత్ములుగా మారిపోతున్న వేళ, పాపము చేయని వాడెవడూ లేడు గనుక వీరు పాపము చేసినప్పుడు నీవు వారిని శిక్షించదవు గనుక వారు చెరలోనికి వెళ్ళిపోతారు, శత్రు దేశాల ఆధీనంలోనికి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితుల్లో వారు ఒకవేళ మనస్సు త్రిప్పుకొని నీ వైపు చూచి నీ వాక్యములను అంగీకరించి పశ్చాత్తాపపడి నీ యొద్దకు వారు మరలా తిరిగి రానుద్దేశించిన ఎడల, తండ్రి నీవు వారిని క్షమించుదువుగాక అని సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సందర్భంలో రాయబడిన మాట ఇది. ఈ మాటలలో పాపము చేయని వాడెవడనూ లేడు గనుక అని సొలొమోను పలికినటువంటి ఆ మాటను కొంతమంది మనుషులలో అందరూ పాపము చేసిన వారే కదా అని మాట్లాడుతున్నారు. అవును, ఎందరైతే దేవుని రక్షణలో ఉండరో వారందరూ పాపము చేసిన వారే. పాపము చేయని వాడెవడనూ లేడు, పాపము చేయని వాడెవడనూ లేడు అంటే రక్షణ అందరికీ దూరం అయిపోయింది. రక్షణ అందరికీ దూరం అయిపోయింది. మరి రక్షింపబడేవారు ఎవరు ఉండరా? రక్షింపబడేవారు ఎవరు ఉండరా? ఉంటారు. ఎవరుంటారు? ఎవరైతే పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగుతారో వారు రక్షింపబడతారు. ఇది దేవుని సంకల్పం. ఇక్కడ మీరు విషయాన్ని చాలా సున్నితంగా జాగ్రత్తగా గ్రహించాలి. పరలోకంలోనికి అడుగు పెట్టేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక క్షణాన భూమి మీద పాపమును జరిగించిన వారే. పరలోకంలోనికి అడుగు పెట్టేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనుష్యులలో ఈ భూమి మీద ఏదో ఒక క్షణాన పాపమును జరిగించిన వారే. యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్యానికి రాజు కదా, ఆయన ఒక్కడే పాపము లేనివాడుగా దేవుని కుడిపార్శ్వన ప్రస్తుతం ఆసీనుడై ఉన్నాడు. మనుష్యులలో ఒకవేళ పాపము ఏ కొశాన ఎప్పుడు ఎక్కడ లేని వారిని మనం చూడాలి అంటే ప్రభు అయిన యేసును మాత్రమే చూడగలం. మిగిలిన వారందరూ కూడా ఏదో ఒక దశలో, అది చిన్న నేరమైనా కావచ్చు, ఏదో ఒక దశలో వారు పాపాత్ములే. వారు పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు ఏ పాపమును చేయలేదు అనటానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప అందరూ ఏదో ఒక క్షణాన పాపమునకు లోనైన వారే, పాపమునకు దాసులైన వారే. అయితే వారు మరలా పశ్చాత్తాపపడ్డారు. ఎందరైతే పరలోకానికి నిర్ణయింపబడుతున్నారో వారందరూ కూడా మరలా పశ్చాత్తాపపడ్డారు. ఈరోజు ఈ మాటలు చెబుతున్నటువంటి నేను కూడా దేవుని రక్షణలోనికి ప్రవేశించక ముందు పాపమును నేను జరిగించిన వాడనే, పాపమునకు నేను దాసుడనే, దేవుని న్యాయ విధిని బట్టి నేను కూడా నరకమునకు వెళ్ళవలసిన వాడనే. యేసుక్రీస్తునందలి రక్షణ నాకు నిత్య జీవముగా పరిణమించి నన్ను పరలోకానికి చేర్చుచున్నది. ఈ రక్షణను నేను కడవరకు కాపాడుకుంటే ఆ రక్షణ నన్ను పరలోకంలో ప్రవేశింపజేస్తుంది. ఎవరినైనా సరే, మనుష్యులలో ఎవరినైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు తప్ప ప్రతి మనిషి పాపమునకు లోనైన వాడే. అయితే పాపమునకు లోనైన మనుష్యులలో ఎందరూ మరలా దేవుని వైపు తిరుగుతున్నారో వారు రక్షింపబడుతున్నారు. ఇక్కడ ఆ వాక్య భాగంలో సొలొమోను గారు ఆ ప్రార్థనలో ఈ విషయాన్నే కదా ప్రస్తావించారు. పాపము చేయని వాడు ఎవడు ప్రభువా? అందరూ పాపము చేస్తున్నారు, కానీ ఎవరైతే నీ వైపు తిరుగుతారో వారు ధన్యులవుతారు, వారు రక్షింపబడతారు. కనుక నీవు వారిని క్షమించుదువుగాక. దేవుడు క్షమాగుణాన్ని అందు నిమిత్తమే కలిగి ఉన్నాడు, లేకపోతే అందరినీ కూడా ఆయన నాశనం చేయాలి. ఎవ్వరూ కూడా బ్రతికేటువంటి అవకాశం ఉండకపోను. దేవుడు అందుకనే క్షమాపణ దయచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. ప్రభువు తప్ప అందరూ పాపాత్ములే. ఎందరూ మరలా వారి పాపమును తెలుసుకొని పశ్చాత్తాపపడి ఇక ఆ పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికి నిర్ణయం తీసుకొని ప్రభు అయిన క్రీస్తులో రక్షణ నొందిన వారై దేవుని కొరకు బ్రతుకుతున్నారో వారు రక్షింపబడతారు. ఎందరికైతే అట్టి మనస్సు లేదో, అంటే వారు జరిగించుచున్నటువంటి పాపము గొప్పదనుకొని ఆ పాపములో ఉన్నా ఏమీ కాదనుకొని దేవుని రక్షణకు విలువ లేకుండా చేసి పరలోకమును నమ్మక విశ్వాసము లేకుండా జీవిస్తున్నారో వారందరూ శిక్షలోనికి వెళ్తారు. వారందరూ శిక్షలోనికి వెళ్తారు. అందు నిమిత్తము వ్రాయబడినటువంటి మాటలు ఇవి. వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హేబెలు మొదలుకొని నీతిమంతుడైనటువంటి ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప. ఎందుకంటే ఆయన దేవుని వాక్యము, ఆయన ఈ లోకములోనికి కన్యమరీ గర్భము ద్వారా వచ్చి దేవుని కొరకు బ్రతికి పాపము లేకుండా ఆయన జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళారు. ఆయన మనుషులందరికీ రక్షణ ప్రకటించారు.
ఎందరైతే ఆయన ద్వారా నిత్యత్వాన్ని చేరుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా అంగీకరింపబడతారు. కనుక హేబెలు మొదలుకొని నీతిమంతులుగా పరదైసులో ఇప్పుడు విశ్రాంతి పొందుచున్నవారు, పరలోకానికి నిర్ణయింపబడిన వారు, ప్రస్తుతం భూమి మీద మనతో పాటు జీవిస్తున్నవారు, నీతిమంతులుగా ఉండి ప్రస్తుతం భూమి మీద మనతో పాటు జీవిస్తున్నవారు, దేవుని సంకల్పంలో ఎందరైతే నీతిమంతులు ఉంటారో వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ పొందటానికి వారు నిర్ణయింపబడుతున్నారు కదా. వీరందరూ కూడా ఏదో ఒక క్షణాన గత జీవిత కాలంలో పాత జీవితంలో పాపము జరిగించిన వారే, తప్పులు చేసిన వారే, నేరాలు చేసిన వారే. అవి లోక చట్టాల దృష్టికి అవి నేరాలు కాకపోవచ్చు, కానీ మన బ్రతుకులో దేవుని కొరకు మనం బ్రతకకపోతే అదే పెద్ద నేరం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే అదే పెద్ద నేరం. ప్రభువులో రక్షణ పొందిన తర్వాత మన ఇష్టం ఇంక ఉండదు, దేవుని ఇష్టమే మన ఇష్టం. ప్రియులారా, అందు నిమిత్తము ఈ మాటలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. పాపము చేయని వాడు ఎవడనూ లేడు అని పరిశుద్ధ గ్రంథంలో అందుకే ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు మరో వాక్య భాగంలోనికి వెళదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. ఇది కూడా సొలొమోను పలికినటువంటి మాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఇక్కడ సొలొమోను గారు ఏమంటున్నారు? పాపము చేయక భూమి మీద మేలును జరిగించు నీతిమంతుడు ఒకడైనను లేడు. అంటే ప్రభువునందు రక్షణను అందకుండా, నీతి మార్గములో నడవకుండా వారి బ్రతుకులను పాపములోనే అనేక మంది ముగించుకుంటున్నారు. దీనిని బట్టి గ్రంథకర్త ఈ విషయాన్ని తెలియజేశారు. ఈరోజు లోకంలో చూడండి, ఎందరూ రక్షణలో ఉన్నారు, ఎందరూ రక్షణ లేకుండా ఉన్నారు. అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు కదా. ఇక్కడ సొలొమోను గారు ఏమంటున్నారు చూడండి, భూమి మీద నీతిని జరిగించేవారు, మేలుని జరిగించేవారు ఒకరైనా కనిపించడం లేదు. అందరూ పాపము చేసేవారు కానీ కనిపిస్తున్నారు. ప్రభువైన యేసులోనికి వచ్చిన తర్వాత వారు నీతిని జరిగిస్తారు. దేవుని రక్షణ మార్గములోనికి వచ్చిన తర్వాత వారు నీతిని జరిగిస్తారు. అయితే రక్షణలోనికి రాని వారిని అందరినీ చూస్తున్నప్పుడు ఎవరున్నారు మేలు చేసేవారు? తమ స్వంత క్రియల చేత దేవుణ్ణి మెప్పించగలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారా? యేసు రాజ్యంలోనికి రాకుండా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను అందకుండా, పాపక్షమాపణ లేకుండా తమ స్వంత కార్యముల చేత, తమ స్వంత నీతి చేత, తమ స్వంత ఆలోచనల చేత దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడగలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? లేరు, లేరు. ఎందుకంటే అనేక విషయములలో మనుషులు తప్పిపోతున్నారు. అందుకే సొలొమోను గారు ఇక్కడ ఏమంటున్నారు? నీతిమంతుడు లేడు, మేలును జరిగించేవాడు లేడు. ఎవరున్నారు? దేవుని రాజ్యంలో అంటారా? క్రీస్తు ప్రభువు చేత దేవుని కొరకు కొనబడినటువంటి మనుషుల్లో అంటారు వారు నీతిని జరిగిస్తారు. కానీ ఇక్కడ వారిని గురించి చెప్పడం లేదు, లోకాన్ని గురించి, లోకంలోని మనుషులను గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అలాగే మరో అద్భుతమైనటువంటి మాట, రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. ఇది వ్రాయబడిన మాట, అంతకు మునుపు వ్రాయబడినటువంటి మాటనే ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు రోమీయులకు రాసిన పత్రికలో. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. లోకమందు, క్రీస్తునందు జన్మించిన వారిని గూర్చి కాదు, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారిని గూర్చి కాదు, లోకమందు జనులు నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడెవడనూ లేడు. అంటే దేవుని మాటలను గ్రహించేవారు లోకంలో ఉన్నారా? దేవుని వెదకువాడెవడనూ లేడు, దేవుణ్ణి వెదికేవారు లోకంలో ఉన్నారా? ఏదో ఒక దేవుడితో సరిపెట్టుకునేవారు ఉన్నారు తప్ప దేవుణ్ణి వెదికేవారు, సత్యము కొరకు ఆరాటపడేవారు లోకంలో ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, దేవుని వెదికేవాడు లేడు, గ్రహించువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే వీరందరూ లోకంలో ఉన్నవారు, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు కారు, క్రీస్తు కొరకు బ్రతుకుచున్నవారు కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచున్నవారు కాదు, లోకమందున్నవారు.
లోకమందు మనుషులు తమ స్వనీతిని స్థాపించుకొని దేవునికి దూరంగానే బ్రతుకుతున్నారు. అయితే దేవుడు రక్షణను వారికి చేరువ చేశాడు. ఆ రక్షణను వారు కనుగొనలేకపోతున్నారు, ద్వేషిస్తున్నారు. దేవుని వాక్యమును వారు నిరాకరిస్తున్నారు. అంటే ఈ మాటలన్నీ కూడా ఎవరిని గూర్చి వ్రాయబడ్డాయి? లోకమందు రక్షణలో లేని వ్యక్తులను గూర్చి వ్రాయబడ్డాయి. ఇక టోటల్గా మానవులందరిని గురించి మాట్లాడితే ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్న వారే. క్రీస్తునందు ఉన్నవారు కూడా క్రీస్తులోనికి రాకముందు పాపం చేసిన వారే కదా, పాపాత్ములే కదా. అందుకే కదా క్రీస్తు యొక్క రక్షణ మనకు అవసరమైంది. మనము ఒకప్పుడు ఒకనాటి పరిస్థితులలో గత జీవిత కాలంలో పాపాత్ములమే. ఇప్పుడు మనం పవిత్రులమయ్యాము. అదే యోహాను గారు తన పత్రికలో తెలియజేస్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియులారా, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే దేవునినే అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు? అందరూ పాపాత్ములే, మనుషులందరూ పాపాత్ములే. మీరు క్రీస్తులోనికి రాకముందు మీరు పాపాత్ములు కారా? బాప్తిస్మము నొందక ముందు మీరు పాపాత్ములు కారా? అందుకే కదా మీరు బాప్తిస్మం నొందారు. అందుకే కదా మీరు క్రీస్తు రక్షణలో ప్రవేశించారు. మనము గత పాపములను ఒప్పుకుంటే దేవుడు ఆ పాపములను క్షమించి మనలను ఆయన రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా పవిత్రులనుగా చేస్తాడు. నాలో ఏ పాపము లేదు, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ నాకు అవసరం లేదు, ఆయన రక్తం నాకు అవసరం లేదు అంటే దేవునినే మనం అబద్ధికునిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అర్థం. మన అబద్ధాల వలన, మన పాపము వలన, మన నేర ప్రవృత్తి వలన, మన దుర్మార్గత వలన దేవునినే అబద్ధికునిగా చేసేటువంటి ధైర్యాన్ని మనం తెచ్చుకుంటున్నామా? మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల మనం దౌర్భాగ్యులమే. మనము చేసినటువంటి పాపమును దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, దానిని విడిచిపెట్టినప్పుడు, అందుకే సామెతల గ్రంథంలో తెలియజేయబడింది, అతిక్రమములు దాచిపెట్టినవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కుమారుడు అనబడతాడు, నీతిమంతుడు అనబడతాడు, వాడు వర్ధిల్లుతాడు. ప్రియులారా, దేవుడు మన నుండి కోరుకుంటున్నదేంటి? మనము పాపము కలిగిన వారమే, ఆ పాపమును విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపము చేయలేదని మనలను మనమే ధైర్యపరుచుకుంటే పాపము ఇంకా మనలో పెట్టరేగిపోతుంది. అర్థమవుతుందా మీకు? మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనం పాపాత్ములుగానే ఉండిపోతాం. మనము పాపాత్ములమని దేవుని ఎదుట ఒప్పుకొని ఆ పాపములను విడిచిపెడితే మనం పవిత్రులం అవుతాం. ఎంత చక్కగా ఉందో చూడండి. హతోస్మి ధన్యోస్మి అంటూ ఎవరు పాపం చేస్తారు, ఎవరు పాపం చేయలేదని వారు దేవుని వాక్యం అర్థం కాక ప్రశ్నలు వేస్తున్నారు. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. తల్లి గర్భము నుండి పుట్టిన ప్రతి వ్యక్తి పాపాత్ముడే, రక్షణకు అర్హుడే, క్రీస్తు ప్రభు యొక్క రక్షణలో ప్రవేశించుటకు అర్హుడే. కనుక దేవుని ఎదుటికి వచ్చిన వారు తాము పాపాత్ములమని మొట్టమొదట ఒప్పుకోవాలి. ఎంతటి వారైనా సరే, ఎంత అధికారి అయినా సరే, దీనుడైనా సరే, వారు దేవుని యొద్దకు వచ్చినప్పుడు పాపాత్ములమని ఒప్పుకోవాలి. వారు ఒప్పుకున్నప్పుడు, వారంతట వారు హృదయపూర్వకంగా వారు పాపాత్ములను ఒప్పుకున్నప్పుడు దేవుడు ప్రభు వారిని క్షమించి యేసుక్రీస్తు యొక్క రక్తములో వారికి క్షమాపణను దయచేస్తాడు. అప్పుడు వారు ఏమవుతారు? పవిత్రులు అవుతారు. అక్కడ వ్రాయబడిన మాట చూడండి, అప్పుడు మనము పవిత్రుల మగుదుము. పాపాత్ములుగానే మిగిలిపోం. పాపాత్ములుగానే మిగిలిపోతే క్రీస్తు యొక్క రక్తం ఎందుకు? పాపాత్ములుగానే మిగిలిపోతే రక్షణ అనేటువంటి పదం ఎందుకు? ఆ సంకల్పం ఎందుకు? క్రీస్తు రాజ్యం ఎందుకు? ఆలోచించండి. మనము చేసిన పాపమును దేవుని ఎదుట ఒప్పుకున్న వారమై, ఆ పాపమును విడిచిపెట్టిన వారమై, క్రీస్తునందు పాపక్షమాపణ నుండి ప్రభువులో నూతన జీవమును మనం ప్రారంభించుకుంటే, ఆ జీవితంతో మనం ముందుకు కొనసాగుతుంటే మనం పవిత్రులమైనట్టు లెక్క. దేవుని చేత మనం పవిత్రులమని పిలువబడతాం. ప్రియులారా,
ఇంకనూ ఎవరైతే అపవాది సంబంధమైన ఆలోచనలతో ఉండిపోతారో వారిని వారే సమర్థించుకుంటారు, మాలో ఏ పాపం లేదని. అలా సమర్థించుకున్న ప్రతి ఒక్కరూ అపవాది సంబంధులుగా, పాపాత్ములుగానే మిగిలిపోతారు. ఇది దేవుడు చెప్పిన మాట. ఎందరైతే దేవుని మార్గంలోనికి వచ్చి వారు గతంలో చేసినటువంటి పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని ప్రభువునందు రక్షణను పొందుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారి పాపము తుడిచివేయబడుతుంది, వారి యొక్క గత జీవితం కొట్టివేయబడుతుంది. సిలువతో మేకులకు కొట్టుట అంటాడు అందుకే దేవుడు. ఇక వారి పాపములు జ్ఞప్తికి రావు అంటాడు దేవుడు. అందుకే అవి జ్ఞాపకానికి రావు, అవన్నీ తుడిచివేయబడతాయి. ఎందుకంటే క్షమాపణ దొరికింది కదా, క్షమాపణ దొరికింది. ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు వ్రాయబడిన ఈ చక్కని మాటను చూడండి. యోహాను గారు రాసిన ఇదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రియులారా, ఎవరు దేవుని సంబంధులు, ఎవరు అపవాది సంబంధులు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది చూడండి. అపవాది అయిన వాడు ప్రారంభం నుండి పాపాత్ముడే, నరహంతకుడే, దుష్టుడు. వాడు అనేక మందిని ప్రేరేపిస్తూ వారున్న జీవితాలలోనే వారిని బంధించి వారి చేత ఏమని చెప్పిస్తున్నాడు? మేము ఎటువంటి పాపము చేయలేదు, మేము పవిత్రులమే అని చెప్పిస్తున్నాడు. మాకు రక్షణ అవసరం లేదు అని గర్వపు మాటలను వారి చేత వాడు పలికిస్తున్నాడు. దేవుడు ఈ విషయమై ఏమని తెలియజేస్తున్నాడో చూడండి. అపవాది సంబంధులు పాపములోనే ఉంటారు, వారు పాపమును జరిగిస్తారు, వారు పాపాత్ములమని ఒప్పుకోరు. దేవుని సంబంధులలో దేవుని బీజం ఉంటుంది. దేవుని సంబంధులు నూతనంగా జన్మిస్తారు, వారు అంతకుముందు పాపము చేసిన వారే. దేవుని సంబంధులు గత జీవితం విషయమై, అంటే పాపపు జీవితం విషయమై, తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవుని యొక్క రక్షణ వారికి పరిచయమైన ఆ యొక్క సన్నివేశం వరకు గత జీవిత కాలం అంతా వారు దేవుని ఎదుట ఒప్పుకుంటారు, ఆ పాపమును ఒప్పుకుంటారు. అప్పుడు దేవుని బీజము వారిలో నిలిచెను. దేవుని యందు నూతనముగా జన్మించిన వారు ఇక దేవుని కొరకు బ్రతుకుతారు. వారు నీతిని జరిగిస్తారు, వారు దేవునికి పిల్లలు, వారు నీతిమంతులు, వారు పవిత్రులు. స్పష్టంగా తెలియజేయబడింది ఇక్కడ. కనుక ఎవరైతే అపవాది సంబంధులో వారు పాపమును జరిగిస్తారు, ఎవరైతే దేవుని సంబంధులో వారు నీతిని జరిగిస్తారు. తమ సహోదరులను ప్రేమించి వారిని అగ్నిలో నుండి రక్షిస్తారు. ఇప్పుడు లోకమందు పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్నలు ఉన్నాయి అనుకునేటువంటి వారు హతోస్మి అంటున్నారు కదా. హతోస్మి అంటే ఎవరైతే అపవాదిని వెంబడించుచు పాపమును జరిగించుచు వారిలో పాపము లేదని చెప్పుకుంటున్నారో వారే పాపాత్ములు, వారే అనీతిమంతులు. వారి విషయంలో హతోస్మి అని చెప్పుకోండి. ఇక ధన్యోస్మి అని అంటారా? ఎవరైతే క్రీస్తునందు జన్మించి, ఎవరిలో అయితే దేవుని బీజము నిలిచి, ఎవరైతే నీతిని జరిగిస్తూ, ఎవరైతే తమ బ్రతుకును దేవునికి అంకితం చేసి, ఎవరైతే దేవుని మాటలకు లోబడి జీవిస్తూ, ఎవరైతే తమ సహోదరులను అగ్నిలో నుండి లాగి రక్షించడానికి ప్రేమిస్తూ తమ బ్రతుకునంతటినీ ఇక మీదట దేవుని నిమిత్తమై ముందుకు కొనసాగించుకుంటారో, క్రీస్తునందు వారు జీవిస్తారో వారందరూ ధన్యోస్మి, వారందరూ ధన్యజీవులు, వారందరూ పవిత్రులు, నీతిమంతులు. ప్రియులారా, మనుషులలో ప్రతి ఒక్కరూ పాపము చేసిన వారే. దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. అవును, నిజం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తప్ప శరీరులలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక క్షణాన పాపమును జరిగించిన వారే. అబ్రాహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, మోషే అయినా, దావీదు అయినా, పౌలు గారైనా, పేతురు గారైనా, ఎవరైనా సరే
ఎవరైనా సరే వారు క్రీస్తులోనికి, ఆ మార్గంలోనికి రాకముందు, వారు పశ్చాత్తాపపడక ముందు, దేవుని రక్షణలోనికి వారు ప్రవేశించక ముందు వారు పాపమును జరిగించిన వారే. కానీ వారు జరిగించిన పాపమును దేవుని ఎదుట వారు ఒప్పుకున్నారు. తండ్రి, మేము పాపాత్ములము, నీ సన్నిధిని నిలబడ్డాము, మమ్మను క్షమించు, మమ్మను క్షమించు. దేవుడు క్షమించాడు. వారి విరిగి నలిగిన మనస్సును చూచి దేవుడు క్షమించాడు. ప్రతి ఒక్కరూ ఆ కోవకు చెందిన వారే. ఇందులో ఎవ్వరూ అతీతులు కారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పాపము లేనివాడుగా జీవించాడు. అయినా ఆయన కూడా దేవుని ముందు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని ముందు ఆయన ఏమైపోయాడు? మనుషులందరి నిమిత్తము ప్రాణాన్ని ఇచ్చేశాడు. వారి పాపములను తన మీద వేసుకున్నాడు. వారి దోషములను ఆయన మోసాడు. అందుకే కదా ఈరోజు అందరికీ పాపక్షమాపణ ఇవ్వగలుగుతున్నాడు. కనుక హతోస్మి అంటే పాపాత్ములు, ప్రతి ఒక్కరూ కూడా అనీతిమంతులు, అంటే లోకమందు ఉన్నవారు. ధన్యోస్మి అంటే క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు, యేసుక్రీస్తును ధరించుకొని ఆయనను పోలి నడుచుకుంటున్నవారు, దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, దేవుని వలన పాపములు క్షమింపబడిన వారు, పశ్చాత్తాపపడి దేవుని రాజ్యంలో నూతనంగా పుట్టి దేవుని కొరకు బ్రతుకుచున్నవారు. వారు నీతిమంతులు, వారు పవిత్రులు, వారు దేవుని రాజ్యమును చేరేవారు. వారిలో దేవుని బీజం ఉంటుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రశ్న అడగడం మంచిదే అయింది. ఎందుకంటే అద్భుతమైనటువంటి వివరణ మీకు అందింది. ఇక మీదట ఈ మాటలను చదువుతున్నప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అవును, లోకమందు నీతిమంతులు ఎవరున్నారు? ప్రభువు రక్షణను చూడని వారిలో ఎవరు నీతిమంతులు? ఎవ్వరూ లేరు. అందుకే ప్రభువు రక్షణ అందరికీ అవసరం, సర్వలోకానికి సువార్త. ప్రభువు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఆజ్ఞాపించినదేంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే మనుష్యులందరూ పాపాత్ములు, వారు ఈ రక్షణలో ప్రవేశించాలి. కనుక మీరు ప్రకటించండి, సహోదరులను ప్రేమించండి. ప్రియులారా, ఈ విషయాలు మీకు అర్థమైతే వెంటనే మీ పాపపు జీవితమును, మీ అతిక్రమములను, మీ దుర్మార్గతను దేవుని ఎదుట ఒప్పుకొని, మనుషుల ఎదుట అక్కర్లేదు, దేవుని ఎదుట ఒప్పుకొని, దేవుని ఎదుట ఒప్పుకొని క్రీస్తు ప్రభువునందు రక్షణనుంది నూతనముగా జన్మించిన వారై దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రీస్తును పోలి నడుచుకొనుటకు ఆయనను ధరించుకొని ఇక మీదట దేవుని కొరకు బ్రతకండి. దేవుని బీజము మీలో నిలుచును, మీరు పవిత్రులవుతారు. చక్కని నిర్ణయాలతో మీ బ్రతుకులను దేవునికి అంకితం చేసుకొని మిమ్మల్ని మీరే క్రీస్తు ప్రభువు ద్వారా రక్షించుకుంటారని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తూ కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మా కన్న తండ్రి అయిన దేవ, మేము పాపాత్ములుగా ఉన్నప్పుడు మీ రక్షణను మాకు అనుగ్రహించి క్రీస్తు ప్రభువు ద్వారా మీరు దయచేసినటువంటి ఇంత గొప్ప వరమునకు, భాగ్యమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. అర్థం కాని జనులు ఇంకనూ అర్థం కాని స్థితిలోనే ఉండిపోయారు. ఈ వివరణను విన్న తరువాతనైనా వారి మనస్సులు చలించి తండ్రి మీ ఎదుట వారి పాపములను వారు ఒప్పుకొని క్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి మీ చిత్తమును నెరవేర్చుటయందు ఆలోచన కలిగిన వారై నూతన జన్మను క్రీస్తులో వారు పొంది మీ బీజము వారిలో నిలిచేటట్లుగా ఇక మీదట వారు పవిత్రులుగా మారేటట్లుగా సహాయమును తండ్రి మీరు వారికి అనుగ్రహించమని, అట్టి నిర్ణయాలు వారు తీసుకొనగలుగుటకు సహాయము చేసి తండ్రి మీ కృప ద్వారా వారిని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ మా విన్నపములను, ప్రార్థనను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.